ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, తులారాశి వారికి ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో మీ ఇంటిలో అత్యంత రహస్యంగా జరిగే విషయాలు ముందుగానే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎవరు గమనించని చిన్న చిన్న మార్పులు, ఎవరో మౌనంగా మీ పురోభివృద్ధి కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఒక కుటుంబ సభ్యుడు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తున్న లోతైన ఆలోచనలు, ఇవన్నీ ఈ రాబోయే 24 గంటల్లో బయటపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విఘ్నహర్త గణపతి మీ ఆటంకాలను తొలగిస్తూ అమ్మలగన్న అమ్మ శ్రీ మహాలక్ష్మి మీ ఇంట అడుగుపెట్టే శుభతరుణం ఇది. ఈ రాబోయే 24 గంటలు మీకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం ఒక భారీ మార్పుకు, ఒక కొత్త అధ్యాయానికి బీజం వేస్తుంది. ఇది మీ జీవిత ప్రయాణంలో ఒక కీలకమైన మలుపు కాబోతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆ దైవ సంకల్పం ఉంటుంది. తులారాశి వారు రాశి చక్రంలో 7వ వారు. ఇది వాయుతత్వానికి ప్రతీక. దీనికి అధిపతి గ్రహం శుక్రుడు, అంటే భోగభాగ్యాలకు కారకుడు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ తులారాశి వారి కిందకి పరిగణింపబడతారు. తులారాశి వారు మొట్టమొదటిసారిగా ఈ వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై గణేష, జై లక్ష్మీ మాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. మీ లైక్ ద్వారా మహాలక్ష్మి అనుగ్రహం మీపై ప్రసరించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు తులారాశి వారి మనస్తత్వం గురించి మరియు లోతుగా తెలుసుకుందాం. తులారాశి వారు బయటికి చాలా ప్రశాంతంగా, అందరినీ సమానంగా చూసే న్యాయం వైపు నిలబడే వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు మదనం చేస్తూ ఉంటారు. మీరు ఎంతో సున్నిత మనస్కులు మరియు కళాత్మక హృదయం గలవారు. రహస్యాలను గుండెల్లో దాచుకునే స్వభావం వీరికి పుట్టుకతోనే వస్తుంది. తన కుటుంబానికి, తనను నమ్మిన వారికి ఎల్లప్పుడూ అంకిత భావంగా ఉంటారు. అన్యాయం అనేది వీరు కళ్ళారా చూడలేరు, చూస్తే సహించలేరు. ఒకసారి వీరి నమ్మకం కోల్పోతే మళ్లీ వారితో కలవడం, వారిని క్షమించడం చాలా కష్టం. వీరు ఎప్పుడూ అందరి మధ్య సమతుల్యతను కోరుకుంటారు. అందుకే వీరిని రాశి చక్రంలో త్రాసుతో పోలుస్తారు. వీరిలో ఉండే ఆ ఓర్పే వీరిని లక్ష్మీపుత్రులుగా మారుస్తుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ ఇంట్లో రహస్యంగా జరిగే అంశాల గురించి తెలుసుకుందాం. ఒక పెద్దవారి ఆరోగ్యం లేదా గతంలో ఆగిపోయిన ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నిజం ఈ రోజు మీకు తెలుస్తుంది. శ్రీ మహాలక్ష్మి కటాక్షం వల్ల ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంట్లో ఎవరో మీ భవిష్యత్తు గురించి, మీ ఎదుగుదల గురించి మౌనంగా ఆలోచిస్తూ ఒక శుభ నిర్ణయం తీసుకునే అవకాశం మెండుగా ఉంది. ఒక చిన్న ఆర్థిక మార్పు లేదా ఎన్నాళ్ళలో దాచిన సమాచారం అకస్మాత్తుగా బయటికి రావచ్చు. ఎవరైనా మీ ప్రవర్తనను, మీ పనితీరును గమనిస్తూ ఉంటారు. ఇది మీ పదోన్నతి కోసం కావచ్చు, లేదా మిమ్మల్ని హెచ్చరించడం కోసం కూడా కావచ్చు. పెండింగ్ లో ఉన్నటువంటి డబ్బు గురించి మీకు ఆశించిన సమాచారం అందుతుంది. ఒక సీనియర్ వ్యక్తి లేదా అనుభవం ఉన్న వ్యక్తి మీ సమస్యను పరిష్కరించడానికి సహాయం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మహాగణపతి అనుగ్రహం వల్ల మీ మార్గంలో ఉన్న విఘ్నాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఒక కీలక పత్రం లేదా సమాచారం ఈ రోజు మీ చేతికి అందవచ్చు. అయితే తొందరపాటు పెట్టుబడులు ఈ రోజు రాబోయే 24 గంటల్లో అసలు పెట్టవద్దు. మాట్లాడని విషయాలు చర్చకు వస్తాయి. దీనివల్ల మీ మనసులోని సైలెంట్ టెన్షన్ క్రమంగా తగ్గుతుంది. ప్రతి విషయంలోనూ నిజాయితీగా మాట్లాడితే మీ బంధం మరింత బలపడుతుంది. ఎక్కడైతే స్వచ్ఛమైన మనసు ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే కొంచెం నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. నీరు ఎక్కువగా తాగాలి. తలనొప్పి, కంటి అలసట పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో పెద్దలతో అనవసర వాదనలు వద్దు. మీ వ్యక్తిగత రహస్య విషయాలను బయట వారికి చెప్పకండి. అలాగే పాత చేదు విషయాలను మళ్లీ తవ్వకండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు లక్ష్మీ కటాక్షాన్ని పొందగలరని గుర్తుంచుకోండి. మరి స్నేహితులారా, తులారాశి వారికి ఒక ఆధ్యాత్మిక సంకేతం ఏమిటి అంటే, మీ ఇంట్లో ఒక దైవశక్తి అత్యంత సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఇది అందరికీ కనిపించదు, కళ్లతో చూడలేము. కానీ మనసుతో ఆ స్పందనను అనుభవించవచ్చు. ఇంట్లో ఒకసారిగా అర్థం కాని ప్రశాంతత ఏర్పడడం, అనుకోకుండా సుగంధ వాసన రావడం, అంతా గందరగోళంగా ఉన్నప్పటికీ ఒకసారిగా మనసు తేలికపడడం, ఇవన్నీ సాధారణ సంఘటనలు కావు. ఆ దైవం ఎవరో కాదు, తులారాశి వారికి రక్షగా ఉండే శక్తి.
కొన్ని ఇళ్లల్లో అది మహాలక్ష్మి కృపగా ఉండవచ్చు, కొన్ని కుటుంబాల్లో కులదేవతగా ఆశీర్వాదంగా ఉండవచ్చు, మరికొన్ని సందర్భాల్లో పితృదేవతల యొక్క ఆశీర్వాదంగా కూడా ఉండవచ్చు. ఆ దైవం మిమ్మల్ని భయపెట్టడానికి రాదు, మిమ్మల్ని కంటికి రెప్పలా రక్షించడానికి వస్తుంది. వినాయకుడు మీ ఇంటి గుమ్మానికి కాపలాగా ఉండి దుష్ట శక్తులను రానికుండా చూస్తున్నాడు. ఇంట్లో దీపం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా వెలగడం మీ ఇంట్లో దైవం ఉందనడానికి ఒక గొప్ప గుర్తు. కష్ట సమయంలో అకస్మాత్తుగా ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయడం, ప్రమాదాలు త్రుటిలో తప్పిపోవడం ఇవన్నీ అదృష్టం కాదు. ఇవన్నీ గణపతి మరియు లక్ష్మీదేవుల సంరక్షణ అని గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సింది ఏమిటి అంటే ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో ఒక దీపం వెలిగించి ఓం నమో నారాయణ లేదా ఓం గం గణపతయే నమః అని జపించుకోండి. కులదేవత పేరు తెలిసి ఉంటే ఆ నామస్మరణ చేయండి. మీరు ఒంటరిగా లేరు. మీ ఇంటి గడప దాటే ముందు దైవానుగ్రహం మీకు ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలుసుకోవాలంటే బయట ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. మీ ఇంటి పూజా గదిలో వెలిగే ఆ చిన్న దీపమే మీకు సమాధానం. ఆ దీపపు కాంతిలో మీకు లక్ష్మీదేవి చిరునవ్వు కనిపిస్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం, మీరు అనుభవిస్తున్న ప్రతి అవమానం, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు వ్యర్థం కావు. కానీ త్వరలోనే మీరు ఒక చిన్న నిజం అర్థమవుతుంది. ఆ నిజం ఏమిటంటే మీ సమస్యలలో చాలా భాగం పరిస్థితుల వల్ల కాదు, మీ మౌనం వల్ల, మీ అతి సహనం వల్ల, మీరు పర్లేదు అనే ఒకే ఒక మాట వల్ల వచ్చాయి. ఇన్నాళ్లు మీరు అందరినీ కాపాడుతూ వచ్చారు, కానీ మీ మనసును మీరు కాపాడుకోలేదు. మీరు చాలా బాధపడ్డారు, కానీ ఎవరికి చెప్పుకోలేదు. మీరు అవమానాన్ని భరించారు, కానీ స్పందించలేదు. అక్కడే సమస్య మొదలయ్యింది. ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఇలా అనుకుంటారు, ఇంత చిన్న విషయాన్ని అప్పుడు అర్థం చేసుకుని ఉంటే నా జీవితాన్ని నేను అనవసరమైన సమస్యల సుడిగుండంలోకి నెట్టుకునే వాడిని కాదు. ఈ పశ్చాత్తాపం కూడా మీ ఎదుగుదలకు ఒక పునాది అవుతుంది. ఎందుకంటే ఆ రోజు నుంచి మీరు పూర్తిగా మారిపోతారు. మీ విలువను మీరు గుర్తిస్తారు, మీ హద్దులను మీరు నిర్మిస్తారు, మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారు. గణపతి మీకు ఆ విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. గుర్తుంచుకోండి, కష్టం దేవుడు శిక్షగా ఇవ్వడు, జాగృతిగా ఉండమని ఒక సంకేతంగా ఇస్తాడు. మీరు అనుభవించిన అవమానాలు మిమ్మల్ని బలహీనులను చేయడానికి కాదు, మీరు ఇక్కడి నుండి మారాలి అని చెప్పడానికి వచ్చాయి. ప్రతి కన్నీటి పొట్టు ఒక పాఠం, ప్రతి నిరాశ ఒక మలుపు, ప్రతి అవమానం ఒక హెచ్చరిక. మహాలక్ష్మి కటాక్షం ఉంటే పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి వస్తుంది. ఇక మీదట మీరు సమస్యల సుడిగుండంలో కాదు, స్పష్టమైన విజయదారిలో నడుస్తారు. మీ జీవితం ఇతరుల చేతిలో కాదు, మీ సొంత నిర్ణయాల్లో ఉంటుంది. మీ గ్రహింపే ఒక కొత్త ఆరంభం. ఈ మార్పే మీ నిజమైన విజయం. సంపద కన్నా ముందే మీకు ధైర్యం లభిస్తుంది. జీవితంలో కొన్ని క్షణాలు మనసు విరిగిపోతుంది, ఆశలు కూలిపోతాయి. అప్పుడు దేవుడు నిజంగా ఉన్నాడా అనిపిస్తుంది. భగవంతుడు కూడా మీరు భరించలేనంత కష్టం ఇవ్వడు. మీరు ఎదుర్కొంటున్న అవమానాలు మీ మాటలు బలహీనపరిచాయి. మీరు కాచిన కన్నీళ్లు మీ ఆత్మను శుద్ధి చేశాయి. కష్టం వచ్చినప్పుడు దేవుడు మౌనంగా మీ పక్కన నిలబడతాడు. మీరు నిందించిన ఆ క్షణాలకే ఒక రోజు మీరు సిగ్గుపడతారు. ఎందుకంటే ఆయన మనల్ని వదిలేయలేదు, మనల్ని ఒక అద్భుతమైన శిల్పంగా తయారు చేశాడని మీకు అర్థమవుతుంది. ఆ శిల్పి గణపతి, ఆ అందం మహాలక్ష్మి. తులారాశి వారు, మీ చిన్నతన సాధారణమైనది కాదు. ఇతరుల పిల్లలు ఆడుకుంటుంటే మీరు ఇంటి మూలల్లో పెద్దల మాట వింటూ నిశ్శబ్దంగా బాధ్యతలను మోశారు. చిన్న వయసులోనే డబ్బు విలువ, అవమానం, కుటుంబ బాధలు మీకు తెలిసిపోయాయి. మీరు ఏడవకుండా నిలబడడం నేర్చుకున్నారు. ఎవరిని సులభంగా నమ్మరు, ఎందుకంటే వాస్తవాలను ముందే చూశారు. మీరు అనుభవాలతో పెద్దయ్యారు. తులారాశి వాయుతత్వం కాబట్టి మీరు ఏ పరిస్థితినైనా సమతూకంగా ఆలోచించగలరు. కోపం వచ్చినా లోపలే దాచుకుంటారు, కానీ సమయం వచ్చినప్పుడు మీ బలాన్ని చూపిస్తారు. మీ మనసులో ఎప్పుడూ అందరికీ మంచి జరగాలని సంకల్పం ఉంటుంది. అందుకే మీకు అమ్మవారి అనుగ్రహం మెండుగా ఉంటుంది. ఇప్పుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు వచ్చింది. దైవాన్ని గుర్తించి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం ఇది. దైవం మనిషి రూపంలో, స్నేహితుడి రూపంలో లేదా ఒక చిన్న హెచ్చరిక రూపంలో మీ ముందుకు వస్తారు. మీ ఇంటి కులదేవతను మర్చిపోవద్దు. కులదేవత వంశానికి వేరు లాంటిది. వేరు బలంగా ఉంటేనే చెట్టు పచ్చగా ఉంటుంది. కనీసం సంవత్సరానికి ఒకసారైనా కులదేవత ఆలయాన్ని దర్శించండి. దీనివల్ల మీ ఇంట్లో శాంతి పెరుగుతుంది, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, అనవసర అడ్డంకులు తొలగిపోతాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన శుభ్రతను పాటించండి. అప్పుడు దరిద్రం మీ గడప తొక్కదు. తులారాశి వారికి ప్రత్యేకమైన కొత్త సమాచారం ఏమిటి అంటే ఈ రాబోయే 24 గంటల్లో మీరు ఏదైనా కొత్త వస్తువు లేదా బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది మహాలక్ష్మి రాకకు సూచన. ఇంట్లో గణపతి ఫోటోకి ఎర్రటి పూలను సమర్పించండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న గొడవలు సద్దుమణిగి ప్రశాంతత ఏర్పడుతుంది. మీ నిర్ణయాల స్పష్టత వస్తుంది. ఇతరుల ప్రలోభాలకు లోను కాకుండా మీ అంతరాత్మ ప్రబోధాన్ని వినండి. మీ అదృష్టం తలుపు తట్టబోతుంది. ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో
అసలైన అద్భుతం మొదలయ్యే సంకేతాలు. మీ ఓర్పు, మీ నమ్మకం ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. సంతోషంగా, ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారు. ఆ భగవంతుడు, ఆ శ్రీ మహాలక్ష్మి మరియు విఘ్నేశ్వరుడు మీకు తోడుగా ఉండి రక్షిస్తారు. మీ ఇల్లు సిరి సంపదలతో తులదోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి స్నేహితులారా, తులారాశి వారికి ఈ రోజున అనగా రాబోయే 24 గంటల్లో ఉద్యోగ పరంగా కూడా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. మహాగణపతి మీ ఆటంకాలను తొలగించడం వల్ల ఆగిపోయిన ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి ఒక రహస్య సమాచారం మీ చెవిన పడవచ్చు. పై అధికారులు మీ పనితీరును గమనిస్తున్నారు కాబట్టి మీ బాధ్యతలను అత్యంత శ్రద్ధతో నిర్వహించండి. కార్యాలయంలో మీ సహోద్యోగుల నుండి మీకు తెలియకుండానే మీకు మద్దతు లభిస్తుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ రోజున మీకు ఒక మంచి సంకేతం అందుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ వృత్తిలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి మీ ఇంట్లో పెద్దలు రహస్యంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. గణనాథుడి కృప వల్ల వ్యాపారంలో ఉన్న శత్రువుల బాధలు తొలగిపోతాయి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఊహించని లాభాలు వచ్చే సూచనలున్నాయి. అయితే ప్రతి లావాదేవీలోనూ పారదర్శకత పాటించండి. అప్పుడే లక్ష్మీదేవి మీ వద్ద స్థిరంగా ఉంటుంది. మరియు విద్యార్థులకు ఇది ఎంతో కీలకమైన సమయం. చదువులో ఉన్న ఏకాగ్రత లోపాన్ని విఘ్నేశ్వరుడు తొలగిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు శుభవార్త వింటారు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి మార్గం సుముఖమవుతుంది. మీకు తెలియని ఒక కొత్త విషయం లేదా ఒక సబ్జెక్ట్ పై పట్టు సాధించే అవకాశం ఉంది. మీ గురువులు లేదా పెద్దల సలహాలు మీకు రక్షా కవచంలా పనిచేస్తాయి. చదువులో విజయం సాధించడానికి లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మరి మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయే సమయం ఇది. మీ భాగస్వామి మీ పురోభివృద్ధి కోసం మౌనంగా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. బంధం మరింత బలపడుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. వివాహం కాని వారికి సంబంధాలు కుదిరే సూచనలున్నాయి. లక్ష్మీనారాయణ జంట వలె మీ కుటుంబం కూడా సుఖశాంతులతో విరజిల్లుతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు మొదలవుతున్నాయి. మరి స్నేహితులారా, ఈ రోజు తులారాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు లేదా సిల్వర్. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. అలాగే మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 6. ఈ సంఖ్య మీ జీవితంలో ఈ రోజు ఒక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. మరియు ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి ఇంటి పూజా గదిలో మహాలక్ష్మి మరియు గణపతి ముందు నెయ్యితో దీపం వెలిగించండి. వినాయకుడికి గరికను సమర్పించి అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః మరియు ఓం గం గణపతయే నమః అని 108 సార్లు జపించండి. వీలైతే పేదలకు లేదా చిన్న పిల్లలకు ఆహారాన్ని పంపిణీ చేయండి. దీనివల్ల మీకున్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు గుర్తుంచుకోండి, మీలోని ఓర్పే మీ అతిపెద్ద బలం. గతంలో మీరు అనుభవించిన ప్రతి అవమానం ఈ రోజు మీ విజయానికి మెట్టుగా మారుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట సిరి సంపదలను నిలపాలని, గణపతి మీ విఘ్నాలను తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రాబోయే 24 గంటలు మీకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. ధైర్యంగా ఉండండి. దైవానుగ్రహం మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. మరియు రాబోయే వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేం మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరియు అందరికీ ధన్యవాదాలు.